నడిమింటి శ్రీనివాస్ నా పేరు. నేషనల్ దోబీ రిజర్వేషన్ జాతీయ కన్వీనర్గా బాధ్యత నిర్వహిస్తున్నాను. నా సొంతూరు జడ్చర్ల, అంటే టోటల్ నా సొంతూరు జడ్చర్ల ఉమ్మడి పాలమూరు జిల్లా కిందకి వస్తుంది. నాగర్ కర్నూలు ఘటన విషయంలో ఇప్పటికే అనేక కులాలుగా మేము బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది, సంఘాలుగా బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. మేము రజ కులంలో ఉన్నాం కాబట్టి ఆ కుటుంబానికి బాధితులుగా, కుటుంబానికి అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. దీంట్లో మీ రజక కులం అని చెప్తా ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఆ రోజు మీరు కూడా మొదటిగా అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినటువంటి తరుణంలో అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఆ సొంత కులపు వాళ్ళే అక్కడ రెడ్డిలకు సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటారు అట్లా? అక్కడ ఆ కుమ్మర గ్రామంలో మా సొంత కులం వాళ్ళు ఒక 4-5 ఇళ్ళ కంటే ఎక్కువ లేవండి. పెద్ద కుటుంబాలు కావు అక్కడ, ఒక 3-4-5 ఇళ్ళు. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడ అంటే పాపను తన్నలేదు, పాపను ఏం అనలేదు, పాప తనకు ఉన్నటువంటి ఆరోగ్యరీత్యానే చనిపోయింది, వాళ్ళు ఎవరు తనలేదని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఎవ్వరు చెప్పలేదండి. 3 రోజుల వరకు ఎవరు కూడా మాట్లాడలేదు, ఏ ఛానల్స్ మాట్లాడలేదు. మేము ఎప్పుడైతే గొంతెత్తి మాట్లాడడం స్టార్ట్ చేసినామో దాని తర్వాత వాళ్ళు కూడా బలవంతంగా బయటికి పిలిపించిండ్రు వాళ్ళని అంటున్నాం. మేము ఎందుకు పిలిపించిండ్రు అంటే, అరే అందరు వాళ్ళ పక్షం మాట్లాడతాం, మరి మా పక్షం ఎవరు మాట్లాడాలి కాబట్టి మీరు మాట్లాడండి. మా దాంట్లో కొంత బీసీలు ఉన్నారు కదా, ఈ మా దాంట్లో అమరవే జాతి బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళపై మాట్లాడుతుంటారు. బాధిత కుటుంబానికి అన్యాయం జరగలేదని మీరు అంటున్నప్పుడు అసలు సమస్యనే ఉద్భవించకుండా మీరు చర్యలు తీసుకుంటే అయిపోయేది కదా. మీ గ్రామ సమస్య మీ ఊర్లో మాట్లాడితే అయిపోయేది కదా, దాన్ని ఎందుకు బయటకు రావడం జరిగింది? వీళ్ళు ఇంతమంది ఎందుకు మాట్లాడుతున్నాం? ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అటు ఆంధ్రలో అన్ని రకాలుగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? నీ గ్రామ సమస్యను తప్పు జరిగిందో మంచి ఏం జరగలేదంటున్నావు కదా, నువ్వు నీ గ్రామ పెద్దలు కూర్చొని మాట్లాడితే అయిపోయే సమస్య కదా. మా వరకు ఎందుకు వచ్చింది ఇలా? మరి సమస్య ఉంది కాబట్టి బయటకు వచ్చింది, సమస్య లేకపోతే ఎందుకు బయటకు వస్తుందండి? కావాలని చెప్పిన అనుకో, ఒకరోజు చెప్తావు, 2వ రోజు నమ్ముతారా? ఇన్ని టీవీ ఛానల్ వాళ్ళకి వస్తాయా? మాట్లాడతారా? వాళ్ళకు కూడా మీరు మాకంటే ఎక్కువ తెలుసుకుంటారు కదా. మేము చెప్పింది అబద్ధం అనేది మీరు కూడా ఎంక్వైరీ చేస్తారు కదా, ఎంక్వైరీ చేసే బయటకు వస్తారు కదా. మరి ఎందుకు జరిగింది ఇవన్నీ కూడా? అంటే కేవలము బీసీలను కొంతమంది వాళ్ళ వైపు తిప్పుకొని మాట్లాడితే బాగుండదు, మాట్లాడకపోతే బాగుండదు అని చెప్పి ఒక భావన కల్పించేసి ఇప్పటికైనా మీరు స్పందించండి అని మొన్న కుమ్మర గ్రామంలో ఒక గౌడు, ఒక ముదరాజు ఎవరిద్దరు ముగ్గురు మాట్లాడు, ఒక బీసీ మాట్లాడాడు. అయితే మాకు నిజంగా కూడా వివక్షత ఉంది గ్రామంలో అని చెప్పాడు. ఆయన మాట్లాడేకుండా అడ్డపడతా ఉన్నారు. మరి ఎందుకు జరిగింది అది? ఆయన నేను కూడా అక్కడ పనిచేసాను, నీ ఊరు వాసినే, మాకు కూడా కష్టం కూడా మా దగ్గర పెత్తందారి వ్యవస్థ నడుస్తుందని వాళ్ళు ఓపెన్ చెప్పడం జరిగింది. మరి ఆయన మాట ఎందుకు మీరు బయటకు పెట్టారు? అంతే కదా. అంటే అక్కడ అసలు గొడవ అనేది గుడిలోకి రావద్దనా, లేకపోతే వచ్చినటువంటి వాళ్ళు డబ్బులు కట్టలేదనా? గుడిలోకి రావద్దని కాదు, అక్కడ గుడిలోకి రావద్దన్న సమస్య అక్కడ కాదని. గుడిలోకి ఎంట్రీ కాదు 100 రూపాయలు అడిగినాను. వీళ్ళు ఆ గుడికి చున్న వేసేటోళ్ళు, మిగతా సేవ చేసేటోళ్ళు కాబట్టి మేము ఎందుకు వేయాలని వీళ్ళు అడిగినారు. అడిగిన దానికి 2 మాటలు చెప్తే అయిపోయేది. కానీ అది ఆ మాటను దాటేయకుండా డబ్బులు మేము ఇయ్యమనే మాట వాళ్ళు చెప్పింది వాస్తవమే ఉండొచ్చు. వాళ్ళు కూడా చెప్తున్నారు డబ్బులు ఇయ్యమని చెప్పినాను. ఇయ్యమని పోతే సేవకులాలు కాబట్టి మేము సేవ చేస్తాం కాబట్టి మమ్మల్ని ఎందుకు కడతామని చెప్పాను. దాన్ని తప్పెట్లయితే వాళ్ళకి అది తప్పే కాదు. అది అక్కడ జరిగినటువంటి ఎలక్షన్స్ లో వాళ్ళకు ఓట్లు వేయలేదని కూడా ఆ కక్ష పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి రెడ్లు వాళ్ళని కొట్టిరని కూడా చెప్తా ఉన్నారు. అవునండి, నేనేమన్నా గ్రామంలో అందరు ఒకటే పార్టీకి ఉంటారండి. ఎవరు నచ్చిన పార్టీలు వాళ్ళు పనిచేస్తారు, చేరా ఎవరు నచ్చిన పార్టీ వాళ్ళు పనిచేస్తారు. ఎందుకు పనిచేయరంటే నువ్వు చెప్పిన వాళ్ళకి మీ అందరూ ఓట్లు వేయాలని ఉందా? ఏం లేదు కదా. ఎవరు నచ్చిన పార్టీలు వాళ్ళు ఉంటారు. వాడు ఎందుకు ఓరిక రాదు దానికి. సో ఇప్పుడు వాళ్ళకి మీరు గత 18 రోజులుగా పోరాడుతూ ఉన్నారు. 18 రోజులు అయిపోయింది, ఘటన అయిపోయి కూడా నడుస్తూ ఉంది. ఇంకా చాలా పోరాటాలు చాలా సంఘాలు చేస్తూ ఉన్నాయి. ఇప్పటికీ ప్రభుత్వం చెల్లడం లేదు. మీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నెక్స్ట్ ఏం చేయబోతా ఉంది? నిన్న రజక సంఘాల ఆధ్వర్యంలో సెక్రటరీ ముట్టడి కార్యక్రమం పెట్టాం. మళ్ళీ కూర్చోటం. సంఘాలుగా ఈ ప్రభుత్వం కనుక దిగరాకపోతే దించేంత వరకు కూడా సంఘాలుగా ఉద్యమిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలను కలుపుకొని కూడా ఐక్య ఉద్యమం చేస్తాం. ఐక్య ఉద్యమం ఎప్పటిదాకా బీసీల అధికారం వచ్చిందాక ఉద్యమం. మా హక్కులు మాకుంటే ఈ సండే అడ్డాలు కావు కదా. రాష్ట్రంలో ఒక్క రాష్ట్రం కాదు, అనేక ప్రాంతాల్లో జరుగుతున్నాయండి ఆ సమస్యలు. ఒక ప్రాంతం సమస్య కాదు. అటు ఆంధ్రలో, ఇటు తెలంగాణలో రజకులపైన, బీసీలపైన దాడులు జరగట్లేదా? ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? అగ్రకుల ఆధిపత్యానికి దాడులు జరుగుతున్నాయి. దేనికోసం జరుగుతున్నాయి? ఒకసారి గమనిస్తే వాస్తవాలు అర్థమవుతాయండి. పేదవాళ్ళు తిరగబడే తత్వం లేని వాళ్ళండి. కేవలం ఆ రోజు పని ఇస్తే, ఆ రోజు పూట గడిస్తే మాకు దాని కులాలు చాలా మంది ఉంటారు. దాని లేకుంటే ఎట్లా ఉంటుంది చెప్పండి దానికి మనం. కాబట్టి ఇది వాస్తవంగా ఏంటంటే
ఈ దురంకార దూరంతో పనిచేస్తున్నారు. మళ్ళీ కూడా మాకు అందరు రెడ్డి శత్రువులు కారండి. ఇక్కడ రెడ్డి కులాలన్నీ కూడా మాకు శత్రువు కాదు. రెడ్డి కూడా సేవా కులాలు పనిచేస్తున్నారు. పేద కుటుంబాన్ని ఆదుకునే వాళ్ళు కూడా ఉంటారండి. మేము ఎవరైతే బాధితులు దాడి చేసారో దాడితులనే మేము మాట్లాడుతున్నాం తప్ప యావత్ రాష్ట్రం అంతా కూడా వాళ్ళు అనుకుంటే మాకు తప్పలేదండి. రాష్ట్రం రెడ్డి రాజ్యం అని వాళ్ళు అనుకుంటే మేము తప్పలేదు. మేము ఖచ్చితంగా కూడా రెడ్డి రాజ్యాన్ని పోగొట్టడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. లేదు బలహీన వర్గ రాజ్యంలో మా వంతు పాట మేము పోషిస్తామంటే ఖచ్చితంగా అందుబాటులో ఉంటాం. దానికి ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్యను ఈరోజు వాళ్ళు సమర్థించుకుంటున్నారు. ఎందుకంటే ఆ 2 నెలల చిన్న పాప చనిపోయినప్పుడు కూడా వారి మీద ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోకపోవడము. ఈరోజు రజక కుటుంబం అనేటటువంటిది రజకులకు ఆర్థికంగా రాజకీయంగా అండదండలు లేవు. రాజకీయంగా అండదండలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే న్యాయం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఈరోజు ఒక చిన్న సమస్యను రాష్ట్ర వ్యాప్త సమస్యగా దీన్ని తీర్చడం చాలా వరకు దుర్మార్గమైనటువంటి విషయము. ఎందుకంటే ఈరోజు బీసీ సంఘాలు రజక సంఘాలన్నీ ఏకమై పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు, అసెంబ్లీ ముట్టడి, అదేవిధంగా సచివాలయం ముట్టడి కూడా చేస్తున్నటువంటి పరిస్థితికి వచ్చిందంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీ సంఘాలు రజక సంఘాలు అన్నీ ఏకమై తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో ఇది ఎవరైతే బీసీ సంఘాల నాయకులు చెప్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ ధర్నాలో వివిధ సంఘాల నాయకులు, అదేవిధంగా పార్టీలకు సంబంధించినటువంటి బీసీ నాయకులు కూడా అధినాయకులు రాకుండా వారికి సంబంధించినటువంటి ఏదైతే బీసీ క్యాడర్ ఉందో ఆ క్యాడర్ని ఇక్కడ పంపించడం జరిగింది. సో వారు చేస్తున్నటువంటి అసలైన డిమాండ్ ఏంటంటే ఎవరైతే కుమ్మెర జాతిలో ఆ బాధితులు ఉన్నారో, ఆ పాపకు సంబంధించినటువంటి బాధితులు ఉన్నారో వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి, వారిని న్యాయం చేయాలి. ఎవరైతే 3 మాత్రమే అరెస్ట్ అయ్యారో ఇంకా 5గురిని అరెస్ట్ చేయాలి. సంఘటన అయి దాదాపు 18 రోజుల నుంచి 20 రోజుల మధ్యలో 20 రోజుల వరకు వచ్చేస్తూ ఉంది. ఇంకా 2 రోజులు అయితే 20 రోజులు కూడా అయిపోతూ ఉంటుంది. ఇప్పటికీ ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఈ రెడ్డి రాజ్యంలో ఉన్నటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వివక్షకు గురవుతున్నటువంటి బీసీలకు న్యాయం జరగాలి. ఈ రెడ్డిలకు బుద్ధి చెప్పాలంటే వాళ్ళకి న్యాయం జరగాలని కూడా వారందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో చూద్దాం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉంది. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి విశారద మహారాజ్ గారు కావచ్చు, మిగతా నాయకులు ఎవరు కావచ్చు, వారు నెక్స్ట్ ఏ విధంగా పోరాడతారు. మొన్న కూడా చాలా బీసీ సంఘాలు కూడా ఈ సంబంధించినటువంటి పోరాటాలు చేశారు, ఇక్కడ ధర్నాలు చేశారు. మళ్ళీ రానున్నటువంటి రోజులు ఇంకా ధర్నాలు చేస్తామంటున్నారు, సెక్రటరీ ముట్టడి చేస్తామని చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం స్పందిస్తుందా, మిగతా 5గురిని అరెస్ట్ చేస్తుందా, వీళ్ళకి న్యాయం జరుగుతుందా లేదా కూడా ప్రభుత్వం తీసుకునే చర్యలపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నదో కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ ఫ్రమ్ ఇందిరా పార్క్. చక్రవర్తి. నేను కుల అసమానతల నిర్మూలన పోరాట సమితిలో పనిచేస్తున్నాను. మనం ఈ కుమ్మెర ఘటనను పరిశీలించినప్పుడు ఆ విషయానికి సంబంధించి, ఆ ఘటనకు సంబంధించి అందరికీ తెలిసిందే. మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తే ఏం చెప్పాలి అని ఒకసారి మనం పరిశీలిస్తే ఈ సంఘటనను మనం ఒకసారి రివర్స్ చేసి చూస్తే ఎక్కడైతే బాధితులు గుడిలోకి వెళ్ళే దగ్గర అక్కడ ఈ కులానికి అంటే రజకులు కాకుండా వేరే వాళ్లకు ఇట్లాంటి ఇబ్బంది, అవమానం జరిగి ఉంటే ఈరోజు తెలంగాణలో పరిస్థితి ఏంటి అని మనం పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు హిందువులం బంధువులం అని ప్రతిరోజు మాట్లాడే వాళ్ళంతా ఈ ఘటన పైన ఎందుకు మాట్లాడతలేరు? మరి రజకులంతా హిందువులా కాదా? అసలు హిందువులు అంటే ఎవరు అనే విషయాన్ని మనం అడగవలసి ఉంది. ఇక్కడ 4 అసమానతలు ఉన్నాయి. 1 జెండర్ అసమానత, 2 కుల అసమానతలు, 3 రాజకీయ అసమానత, 4 కుల అహంకార అసమానతలు. ఈ అసమానతల వల్లనే ఇది జరిగింది. ఇప్పుడు ఈ 4 అసమానతలు ఏంటివని మనం పరిశీలిస్తే, ఒకరు మహిళ కనుక ఆ మహిళను గుళ్ళోకి రానియొద్దనే రెడ్డి కులోన్మాదం ఈ పని చేసింది. అంతేకాకుండా ఆ మహిళ ఒక అంటరాని వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నదని చెప్పి కూడా వాళ్ళకు ఒక అసమానతగా కనిపించింది. అంతేకాకుండా మా కింద మేము చెప్తే కూసుంటే కూసో లేకుంటే లేదనే వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించడం ఏంది, మేము డబ్బులు అంటే ఇవ్వాలి కదా, ఇవ్వకుండా మమ్మల్ని ఎట్లా అడుగుతావు? అంతేకాకుండా ఈ పోయిన సర్పంచ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి లేరనే ఒక ఆరోపణలను కూడా మనసులో పెట్టుకొని ఇదంతా దాడి చేశారు. మరి పొద్దున లేస్తే
మనం హిందువులం బంధువులం అనుకునే వాళ్ళు బీజేపీ లాంటి పార్టీ ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ లాంటి సంస్థలు ఈ అంశం పైన ఎందుకు మాట్లాడతలేవని మనం అడగాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్టీ వాళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళారు, బాధితులు ఇంటికి వెళ్ళారు, పరామర్శించారు, వారికి న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని చెప్పారు కదా. వాళ్ళ అధ్యక్షుడు రామచంద్రరావు వెళ్ళింది కదా. అదే రామచంద్రరావు గారు వెళ్ళి మాట్లాడారు. కానీ ఈ అంశంలో ఒకవేళ ముస్లిమ్స్ కనుక ఉండింటే ఈరోజు బీజేపీ పార్టీ దాని అనుబంధ సంస్థలు ఏం చేస్తున్నాయో మనకు స్పష్టంగా తెలుసు. ఇది పెద్ద నేషనల్ మీడియా లెవెల్లో దీన్ని ప్రచారం చేసేవాళ్ళు. ఒక చిన్న బ్రెడ్ అమ్ముకునేవాడిని వాడు ఫుడ్ జిహాద్ అని రకరకాలుగా దాన్ని కామెంట్ చేసి నెల రోజుల పాటు ఎంత ప్రచారం చేశారో మనం చూసాము. ఒక 2 నెలల పసిపాపను చంపినోని వైపు నిలబడుతుంది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. పైకి ప్రకటించినప్పటికీ దాని అనుబంధ సంస్థలు వాళ్ళ సోషల్ మీడియా, యూట్యూబులు, ఫేస్బుక్లు అన్నీ కూడా ఈ ఖండన పైన ఖండిస్తూ మాట్లాడుతున్నారు. పేరుకు ఒక్కరోజు మాత్రమే రామచంద్రరావు గారు వచ్చి మాట్లాడారు, కానీ మిగతా అంతా వాయిస్ అంతా కూడా వాళ్ళకు సపోర్ట్గా ఉంది. దానివల్లనే ఇది జరిగింది. ఇంత జరిగినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ రెడ్ల వైపు నిలబడింది, కానీ బాధితుల వైపు నిలబడతలేదు. ఎందుకు నిలబడతలేదు? ఇప్పుడు 3 అరెస్టు చేశారు, ఇంకా 5 మందిని ఎందుకు అరెస్టు చేస్తలేరు? 20 రోజులుగా ఈ జాక్ నుంచి వాళ్ళు అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఎందుకు స్పందిస్తలేదు? అంటే గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం ఖాళీ రెడ్లు ఓట్లేస్తేనే గెలిచి అధికారంలోకి వచ్చిండ్రా అనే విషయాన్ని ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా మనం మాట్లాడుకోవాల్సి వస్తే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందుకు ఎవరు వచ్చింది, ఎట్లొచ్చింది అని మనం ఒకసారి పరిశీలిస్తే ప్రధానంగా కోదండరాం ప్రొఫెసర్ సార్ కానీ, అరగోపాల్ లాంటి వాళ్ళు అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ అధికారంలోకి కొంత మద్దతు ఇచ్చి పనిచేశారు. మరి వాళ్ళు కూడా ఈ సందర్భంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. కోదండరాం సార్ ఎందుకు మాట్లాడతలేడు? నువ్వు భూమిలో ఖమ్మం విషయంలో పోయినావు, మరి కుమ్మెర ఘటన విషయంలో నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? అంటే నీ కులస్తులు అన్యాయం చేస్తే దాన్ని సమర్థిస్తున్నావని నీవే ఒప్పుకున్నట్టు అవుతుంది కదా. మరి కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావడానికి కారణమైన ప్రొఫెసర్ కోదండరాం కానీ, అరగోపాల్ సార్ కానీ ఈ బాధితులను తీసుకెళ్ళి రామరెడ్డి కాబట్టి తను కూడా మాట్లాడలేదంటారా? అంతే కదా. మరి మీరు ఈరోజు మీకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, కానీ కోదండరాం అంటే తెలంగాణ పోరాటానికి, తెలంగాణకి ఒక గుర్తింపు పొందిన జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్నాడు. ఆ దాన్ని నిలబెట్టుకోవాలి అంటే రేపు నీవు అధికారంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ప్రజల వైపు ఉంటే, ప్రజలతోనే ఉంటే ఎప్పటికీ మీకు గుర్తింపు ఉంటుంది కదా. ఆ సందర్భం వచ్చినప్పుడు నీవు నీ కులాన్ని అధిగమించి బాధితులను న్యాయం చేయడం వైపు వాళ్ళకు మద్దతు తెలపడం కానీ, ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లడం కానీ, వాళ్ళకు న్యాయం చేయడం కానీ, కనీసం SC/ST చట్ట ప్రకారం వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా. మిగతా మహిళను దాడి చేసి అవమానపరిచిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఈ విషయాలన్నీ అందరికీ తెలిసిందే కదా. మరి ఇంత మాట్లాడుతున్నా, ఇంత సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నా ఎందుకు ఈ ప్రభుత్వము రెడ్ల వైపు నిలబడుతుందని ఈ సమాజం అంతా ప్రశ్నిస్తుంది. దీన్ని గమనించాలి. అట్లా అహంకారంగా ఉన్నందుకే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడగొట్టిందనే విషయం కాంగ్రెస్ పార్టీకి తెలిసి మళ్ళీ మీరు కూడా ఏదో 4 ఎన్నికల్లో ఓట్లు పడగానే ముఖ్యమంత్రికి ఏమంటారు కొమ్ములు వచ్చినాయి అన్నట్టు ఇక నేను ఎవరి మాట విన్నాను, నాకు ప్రజల మద్దతు ఉందని అనుకుంటున్నావు ఉంది, కానీ నీవు న్యాయం వైపు అన్యాయం వైపు మాట్లాడినప్పుడు, అట్లాంటి శిక్షలు వేసినప్పుడే మీకు మనుగడ ఉంటుందని మేము ఈ సందర్భంగా చెప్పదలుచు.